వివాహ అయినవారు. వ్యక్తి జీవితంలో ఇది 3వ దశ. ఈ దశలో వ్యక్తి తన 2వ దశలోని లక్ష్యాలను అధిగమించి అనగా తనకు నచ్చిన ఉద్యోగం మరియు ఇష్టపడి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకుని ఈ దశలోకి ప్రవేశిస్తారు. ఈ 3వ దశలో వ్యక్తి అత్యధికంగా కుటుంబంపై తన జీవిత కాలను వెచ్చించి కుటుంబంపై అధిక శ్రద్ధను కనపరుస్తాడు. తన కుటుంబం పట్ల బాధ్యతను కలిగి ఉంటారు. తను ఎంచుకున్న వృత్తిని చేస్తూ కుటుంబంతో సంతోషంగా జీవించాలని అనుకుంటారు. ఈ దశలో అధిక శాతం మంది ఎంచుకున్న వృత్తిలో అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. జీవిత భాగస్వామితో తన పిల్లలతో కలిసి సంతోషంగా జీవించడం కోసం ఈ దశలోని వ్యక్తులు నిరంతరం కృషి చేస్తుంటారు. ఈ దశలోని వ్యక్తులు వారి జీవిత కాలంలోని 31 నుండి 45 సంవత్సరాల మధ్య జీవితంను కలిగి ఉంటారు. మంచి సమాజంలో జీవించుటకు ఈ దశలోకి వచ్చిన వ్యక్తులు జీవితంలోని లక్ష్యం మరియు ఆశయంకు కావలసిన విషయాలను అధికంగా సమాజం నుండి నేర్చుకుంటారు. తన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే విషయాలు, సంఘటనలు ఆధారంగానే తన జీవిత లక్ష్యాలను మరియు ఆశయాలను ఏర్పరుచుకుంటారు. ఈ దశలో ఉన్న వ్యక్తులు మంచి సామాజిక విలువలు, ధర్మాలు కలిగిన సమాజంలో జీవించే విధంగా ఉండాలి. ఒక వ్యక్తి చుట్టూ మంచి సమాజం లేనిచో ఆ వ్యక్తి జీవితంలోని లక్ష్యాలు, ఆశయాలకు భంగం కలిగే విఫలమవుతారు. మంచి కుటుంబ సంబంధాలను ఏర్పరచుటకు ఈ దశలో వ్యక్తి తన కుటుంబంపై మరియు తను ఎంచుకున్న వృత్తిపై అధికంగా తన జీవిత కాలంను గడుపుతూ ఉంటారు. ఈ దశలో ఉన్న వ్యక్తులు కుటుంబంలో గాని లేదా ఎంచుకున్న వృత్తిలో గాని విఫలం చెందిన లేదా విఫలం చెందినట్లు వారు భావించిన అప్పుడు ఆ వ్యక్తి మానసికంగా చాలా బాధను కలిగి ఉండి తన జీవితంలో అత్యధికంగా ఒత్తిడికి లోనూ అవుతాడు. ఈ సమయంలో తన జీవితం చాలా వరకు ముగిసింది అని, తన జీవిత గమ్యస్థానం ఇంతటితో ముగిసిందని బాధ, ఆవేదనను కలిగి ఉంటారు. ఈ దశలో తన కుటుంబంపై అధికంగా నమ్మకంను కలిగి ఉంటారు. తన కుటుంబంకు ఏదైనా ఆపద వస్తే తనకు వచ్చినట్లు భావించి ఆపద నుంచి బయటకు రావడానికి కృషి చేస్తాడు. ఇలాంటి సమయంలో ఏదైనా అనుకోని కారణాల వలన తన కుటుంబం నుంచి కాని, తన కుటుంబ సభ్యుల నుంచి కాని ఏదైనా తనకు ఇబ్బంది కలగనప్పుడు మరియు తన కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ వ్యక్తి కుటుంబంపై నమ్మకం కోల్పోయి జీవితంలో సంతోషాన్ని కోల్పోయినట్లు భావిస్తారు. తను ఎంచుకున్న వృత్తి, ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది లేదా తాను అనుకున్న స్థాయికి చేరకపోయినా ఆ వ్యక్తి తన లక్ష్యంను చేరుకోవడంలో విఫలం చెందినట్లు భావిస్తాడు. కషి కషి టీవీ